జ వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీని కమ్మేసిన పొగమంచు, 40 విమానాల రద్దు. హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం, ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి. పదిహేడు నుంచి సుప్రభాత సేవ రద్దు, టీటీడీ బోర్డు కీలక ప్రకటన. శబరిమలకు పోటెత్తిన భక్తులు, కొనసాగుతున్న మండల పూజ మహోత్సవాలు. బంగారం ధరకు మళ్లీ రెక్కలు, 10 గ్రాముల ధర 1.37 లక్షల పైనే. డీటెయిల్ చూస్తే ఓవైపు వాయు కాలుష్యంతో జనం సతమతమవుతుంటే దేశ రాజధాని ఢిల్లీని సోమవారం దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిధిలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటి వరకు విజిబిలిటీ కారణంగా సుమారు 40 విమానాలు రద్దు కాగా మరొక 4 విమానాలు దారి మళ్లించారు. ఉదయం నుంచి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో విజిబిలిటీ కనిష్టంగా 50 మీటర్లు పడిపోయింది. ఈ శీతాకాలంలో ఫస్ట్ టైం భారీగా పొగమంచు నమోదైంది. తాజా పరిణామంతో ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పేస్ జెట్ వంటి ప్రముఖ విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీలు జారీ చేశాయి. దట్టమైన పొగమంచు కారణంగా ఫ్లైట్ ఆపరేషన్స్ లో సమస్య తలెత్తుతున్నాయని ఎయిర్పోర్ట్ కు బయలుదేరే ముందు ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించాయి. ఎలా ఉంటుంది, క్లైమేట్ ఎలా ఉంది, ఎంత దారుణంగా ఉందని ఈ వీడియోలో చూపించబోతున్నాం. చూడండి, ఇది మార్నింగ్ 10 o'clock అండి. ఇది ఎర్లీ మార్నింగ్ కాదు, మార్నింగ్ 10 o'clockకి చూడండి, ఏఎం 10 o'clock ఏఎం. ఇది చూడండి ఎంత మంచు పడుతుంది, అసలు ఏం కనిపించట్లేదు. ఫస్ట్ టైం నేను చూడడం. ఇది ఎలా ఉంది చూడండి, ఒకసారి మీరు కూడా చూసి ఆనందించండి దీన్ని. చూడండి, వెహికల్స్ దగ్గర వచ్చిన వరకు మనకి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మేము మీకు ఢిల్లీలో ఎలా ఉంటుంది, క్లైమేట్ ఎలా ఉంది, ఎంత దారుణంగా ఉందని ఈ వీడియోలో చూపించబోతున్నాం. చూడండి, ఇది మార్నింగ్ 10 o'clock అండి. ఇది ఎర్లీ మార్నింగ్ కాదు, మార్నింగ్ 10 o'clockకి చూడండి, ఏఎం 10 o'clock ఏఎం. ఇది చూడండి ఎంత మంచు పడుతుంది, అసలు ఏం కనిపించట్లేదు. ఫస్ట్ టైం నేను చూడడం. ఇది ఎలా ఉంది చూడండి, ఒకసారి మీరు కూడా చూసి ఆనందించండి దీన్ని. చూడండి, వెహికల్స్ దగ్గర వచ్చిన వరకు మనకి. హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్ పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎంబీబీఎస్ విద్యార్థిని ఐశ్వర్య మృతి చెందారు. ఆర్టీసీ కాలనీ వద్ద తన తండ్రి పాండుతో కలిసి రోడ్డు దాటుతుండగా అతివేగంతో వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలైన ఐశ్వర్య, పాండును ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఐశ్వర్య మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం పాండును వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఐశ్వర్య మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
భీమిలి నియోజకవర్గ జీవీఎంసీ జోన్ లో భారత నావికాదళ ఆధ్వర్యంలో వైజాగ్ నావీ మారథాన్ ప్రారంభమైంది. ఇక ఉదయం 3 గంటల నుండి 10 గంటల వరకు బీచ్ రోడ్ లో విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుండి భీమిలి నియోజకవర్గంలో గల జీవీఎంసీ భీమిలి జోన్ ఐఎన్ఎస్ కళింగ వరకు ఈ మారథాన్ కొనసాగింది. ఈ మారథాన్ లో సుమారు 18,000 మంది పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. ఆర్కే బీచ్ నుండి ఐఎన్ఎస్ కళింగ వరకు భీమిలి బీచ్ రోడ్ లో నావీ మారథాన్ యువత పరుగులు తీశారు. మారథానికి భీమిలి నియోజకవర్గ పరిధిలో గల మధురవాడ ఐటీ సేఫ్ జంక్షన్ లో విశేష స్పందన లభించింది. భీమిలి నియోజకవర్గంలో నేటి విద్యార్థులకు కేవలం చదువుతో పాటు విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మధురవాడ పరిధిలోని కొమ్మాది రోడ్లో గల కృష్ణా వికాస్ విద్యా పాఠశాల ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మంచి నైతిక విలువలను అలవర్చుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు గంటా రవితేజ, కృష్ణా వికాస్ గ్రూప్ చైర్మన్ దాసరి మురళీ కృష్ణ, మేనేజింగ్ డైరెక్టర్ వివేక్, ప్రిన్సిపల్ కె విజయలక్ష్మి పాల్గొన్నారు. కృష్ణ వికాస్ విజయం స్కూల్ విశాఖపట్నంలో మధురవాడలో క్యాంపస్ ఉంది. ఈ క్యాంపస్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ స్కూల్ ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నటువంటి విజయమ్మ గారు విజ్ఞాన్ స్కూల్లో నేను చదువుకున్న రోజుల్లో ప్రిన్సిపల్ గా నన్ను ఒక మంచి స్టూడెంట్ కింద తీర్చిదిద్దడానికి కారణమైనటువంటి ప్రిన్సిపల్ గా నన్ను ఆహ్వానం పలికినందుకు వెంటనే రావడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఆల్మోస్ట్ 25 years తర్వాత 30 years తర్వాత మళ్ళీ మేడం కలవగలిగాను. మళ్ళీ మేడం స్కూల్కి ఇక్కడ రావడం ఖచ్చితంగా నాకు చాలా మంచి ఆనందమైనటువంటి విషయం. ఎందుకంటే ఆవిడ ఒక బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కింద ఉన్నటువంటి నన్ను ఒక మంచి స్టూడెంట్ కింద తీర్చిదిద్దడానికి ఆవిడ ఎంత టైం నాకు ఇచ్చారు, ప్రతి స్టూడెంట్ ఎంత కేర్ తీసుకున్నారనే విషయం నాకు తెలిసిన విషయమే. విత్ డ్యూ రెస్పెక్ట్ ఆవిడ పిలిచిన వెంటనే రావడం. మరి అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా విలువలతో కూడినటువంటి చదువు విద్య పిల్లలకు అందించాలి. అటు ఏ స్కూల్ అయినా అవ్వచ్చు, అటు ప్రైవేట్ స్కూల్ అవ్వచ్చు, గవర్నమెంట్ స్కూల్ అవ్వచ్చు, అన్ని స్కూల్స్ లో కూడా ఒక మంచి సిటిజన్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి ఇవ్వాలని. ఇక రాష్ట్రంలో ఉన్న నాగవంశికులకు చెందిన వారంతా ఒకే చోట చేరి సంతోషంగా గడపడం చాలా ఆనందంగా ఉందని జెడ్పీటీసీ గాడు వెంకటప్పుడు అన్నాడు. అంతర్రాష్ట్ర నాగవంశికుల కుల వనభోజనాల కార్యక్రమం భీమిలి మండలంలో తాళ్లవలస పంచాయతీ పరిధిలో ఉన్న లెజెండ్ లేఅవుట్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్న నాగవంశ కులంకు చెందిన వారు ఒకచోట కలుసుకుని సంతోషంగా గడిపారు. చిన్నారుల ఆటపాటలు వీక్షకులను ఆకర్షితులను చేశాయి. జనసేన పార్టీ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గారి కుకింగ్ అండ్ క్యాటరింగ్ అండి, తగరపులుసు వారు మీ వివాహాది శుభ కార్యక్రమాలకు ఆర్డర్పై సప్లై చేయబడును. రాజు గారు కుకింగ్ అండ్ క్యాటరింగ్, టిపి రాజు గారు. భీమిలి నియోజకవర్గ పరిధిలో అండర్ బ్రిడ్జ్ వద్ద అధికార పార్టీకి చెందిన వ్యక్తి అక్రమంగా నిర్మాణం చేపడుతున్నారని, ప్రజలు తమకు న్యాయం చేయాలని 1వ వార్డు అధ్యక్షులు జగ్గుపల్లి ప్రసాద్ కి చెప్పుకోవడంతో ఆయన అక్కడకు చేరుకుని అక్రమంగా నిర్మాణం చేపుతున్న సదరు వ్యక్తికి నిలదీయడంతో పొంతనలేని సమాధానం చెప్పడంతో సదరు వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక్కడ అనేక ఏళ్ల నుంచి స్థానికంగా స్థిర నివాసం ఏర్పరచుకున్న వారు ఎంతో మంది ఉన్నారని, వారు దినదినే కాలకృత్యం మురుగునీరు పోవుటకు ఆటంకంగా నిర్మాణం ఉందని, ప్రజలకు ఆటంకంగా ఉండే ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపడితే సహించేది లేదు అన్నారు. ఆపకపోతే నిరాహార దీక్షతో నా పోరాటం సాగుతుంది అని 1వ వార్డు వైసీపీ పార్టీ అధ్యక్షులు జగ్గుపల్లి ప్రసాద్ అన్నారు.
ఒక మనిషి అంటే ఇల్లు ఇప్పుడు తగ్గుతాయి కార్లు వచ్చి ఏ గారు ఎవరు అంటే అతని పేరు కూడా నాకు ఆ గోడ సంచలు మార్కేసి మొత్తం అక్కడి నుంచి అలాగ మొత్తం కట్ అయిపోతుంది ఏమి ఉండవు ఏ సమస్య లేదు మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇచ్చారు రావాలి అనుకున్నా రమ్మని చెప్పాలి మీరు వాళ్ళని కాగితాలు పట్టుకొని రమ్మనండి నాగేత్తం కూడా చెప్పారు గవర్నమెంట్ ఉంది ఇది ఉందా పిడి గవర్నమెంట్ చెప్తే అవును. కర్నూలు జిల్లా ఆదోనిలో ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన ఆదోని నియోజకవర్గ సుల్తానాపుర గ్రామం ఈ రోజు అభివృద్ధి దిశగా ముందడుగు వేసింది. దత్తత తీసుకున్నామని ప్రకటించినప్పటి నుంచి అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న గుడిసె ఆదికృష్ణమ్మ ఈ రోజు గ్రామంలో మట్టి రోడ్డు మరమ్మతులు, డ్రైనేజీ పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రారంభించారు. గ్రామ ప్రజల కృతజ్ఞత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కనీస మౌలిక వస్తువులు లేక ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నా గత పాలకులు పట్టించుకోలేదని ఈ సందర్భంగా ఆమె తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు రాజశేఖర్, లక్ష్మీనారాయణ, నాగరాజు, భాస్కర్ చంద్ర పాల్గొన్నారు. మాది సుల్తాన్పురం అప్ప, నా పేరు నాగిరెడ్డి. మా ఇంట్లో ముందరికి అందరూ వచ్చి చూసిపోయేవాళ్ళే కానీ పని చేసింది లేదు. కృష్ణమ్మక్క మా ఊరు దత్తత తీసుకున్నది ఒక 2-3 సార్లు వచ్చి చూసి పోయింది, చేస్తాననింది. ఈరోజు మొత్తం ఇంటి ముందర ఎంత 3 అడుగులు 4 అడుగులు హైట్ మొన్ను టిప్పర్లు పెట్టి వేసింది, జేసీబీ పెట్టి. మరి ఎవరు చెలికి పట్టి ఈనట్ల జేసీబీతోనే సాఫ్ చేసింది. కృష్ణమ్మక్క మాకు బాగా చేసింది, సొంత ఖర్చులతో చేసింది. మాకు ఈ రోడ్డు అంతా గలీజ్ ఉండే, కృష్ణమ్మక్క వచ్చి అడిగితే రోడ్డు వేసేదే, మాకు బాగా చేసేదే. రోడ్డు దత్తత తీసుకునేదా మమ్మల్ని బాగా చేసేది. మాకు ఊరు కూడా సుల్తాన్పురం దత్తత తీసుకునేదే, మాకు బాగా చేసేది. ఈరోజు సుల్తానపురం గ్రామం ఇక్కడ మట్టి రోడ్డు వేయడం జరిగింది. నేను దత్తత తీసుకున్నాక దాదాపుగా ఒక 5-6 సార్లు ఈ గ్రామ పర్యటన చేశాను. ముఖ్యంగా ఇక్కడ వర్షాకాలంలో వచ్చి చూస్తే నీళ్ళన్నీ కూడా మోకాళ్ళలోతూ ఉండేవి. చాలా ఇబ్బంది పడేవాళ్ళు, నడిచిపోవాలంటే కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఎన్నోసార్లు వీళ్ళు నా దగ్గర అక్క ఇట్లా బాగాలేదు మా పరిస్థితి అని చెప్తే, మొన్న మా ఇంటి దగ్గరకు కూడా ఒక 15-20 మంది వచ్చారు. అక్క చూడండి అక్క ఇమ్మీడియట్గా వేయండి అంటే ఇంకా 2 వచ్చారు. అక్క చూడండి అక్క ఇమ్మీడియట్గా వేయండి అంటే ఇంకా 2-3. బాపట్ల జిల్లా ధర్మవరం నుండి నెల 11వ తేదీన యాత్ర ప్రారంభమై 16వ తేదీ భారతరత్న విగ్రహ ఆవిష్కరణ బాపట్ల పట్టణంలో జరుగుతుంది అని బీజేపీ జిల్లా అధ్యక్షులు బంగారు బాబు అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి ఆశయాలను మోదీ సుసాధ్యం చేస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది అన్నారు. అందులో భాగంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 16వ తేదీన ఉదయం 11 గంటలకు 216 నేషనల్ హైవేలో ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉంటుందని అన్నారు. అనంతరం బహిరంగ సభ జరుగుతుందని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు పాల్గొంటారన్నారు. జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ మాట్లాడుతూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మోహన్ గౌడ్, కోట్రా రామకృష్ణ, బుర్లే రత్తయ్య పాల్గొన్నారు. తన పిలుపుగా కూడా ఈ ప్రజలను గొప్ప కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయమని మీ అందరికీ తన మాటగా నన్ను చెప్పమంటం జరిగింది. ఎందుకంటే మాకు నేషనల్ కౌన్సిల్ మెంబర్, మాకు ఈ జిల్లాకు మాకు పెద్దలు కాబట్టి ఆయన వస్తున్న ఈ సమావేశానికి రావాలనుకున్నారు. కానీ కొన్ని బిజీ షెడ్యూల్ సందర్భంగా తన మాటగా కూడా అందరినీ కూడా పిలుపులేవడం జరుగుతూ ఉంది. మరి సతీష్ ప్రభాకర్ గారి అభిమానులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో అన్నమాటగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవాల్సిందిగా మీ ద్వారా అన్నమాటగా మేము కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది.
ధన్యవాదాలు. ఈ నెల 16వ తారీఖున భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా బాపట్ల పట్టణంలో వారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించుకోవడం. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలు ఏర్పాటు చేసిన కార్యక్రమం జరుగుతూ వస్తుంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో గౌరవ అధ్యక్షుడు మాధవ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టూ ప్రారంభించి రోజుకి ఒక 2 జిల్లాలు హెడ్ క్వార్టర్స్ లో వాజ్పేయి గారి విగ్రహాలు ఆవిష్కరిస్తూ 16వ తారీఖు ఉదయం బాపట్ల జిల్లాలో వెరికోస్ వీన్స్ వ్యాధి వలన ఎవరూ భయపడవద్దు అని ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ డాక్టర్ స్వాతి అన్నారు. పట్టణంలోని విజయలక్ష్మీపురంలో గల రోటరీ కళ్యాణ మండపం నందు ఉచిత వెరికోస్ వీన్స్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని సుశ్రుత ఫౌండేషన్, ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ హైదరాబాద్, రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షులు వేజెంట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల, సుశ్రుత ఫౌండేషన్, ఏషియన్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషదాయకమన్నారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 170 మంది పేషెంట్లకు డాక్టర్ స్వాతి వైద్య పరీక్షలు నిర్వహించి వారికి కావలసినటువంటి మందులను ఉచితంగా ఇస్తూ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ క్యాంప్ చైర్మన్ టి మల్లికార్జునరావు, రోటరీ కార్యదర్శి కొత్త ఆంజనేయ వరప్రసాద్, రోటరీ సీనియర్ సభ్యులు ఎస్ రమేష్ బాబు పాల్గొన్నారు. కొత్త ఆంజనేయ వరప్రసాద్ గారిని మరియు సీనియర్ సభ్యులైనటువంటి రామ్ సుబ్బారావు గారిని, రమేష్ బాబు గారిని, అనురాగ్ గారిని, కృష్ణారెడ్డి గారిని, సుబ్బారావు గారిని మరియు ఈ కార్యక్రమానికి, ఈ వైద్య శిబిరానికి, ఉచిత వైద్య శిబిరానికి వచ్చినటువంటి అందరికీ కూడా మా రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీరు ఈ డాక్టర్ గారు ఇప్పుడు మీకు దీనికి సంబంధించినటువంటి సూచనలు, సలహాలు మీకు వివరిస్తారు. వాటిని మీరు పాటించి దీన్ని సక్రమంగా నిర్వహించుకోవాలని మా రోటరీ క్లబ్ తరఫున కోరుతూ డాక్టర్ గారు మాటలు మాట్లాడతారు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. మేము ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్స్ అండ్ వాస్కులర్ కేర్ సెంటర్ హైదరాబాద్ నుంచి వచ్చాము. మీకు ఏదైతే సమస్య ఉందో వారికోస్ వెయిన్స్ అంటారు, అంటే చెడు రక్తం తీసుకెళ్లే సమస్య, అంటే చెడు రక్తంలో ఏమైనా కాళ్ళలో రక్త సరఫరా ఏమైనా తగ్గినా కానీ, లేదు అంటే బాపట్ల జిల్లా అద్దంకి కొరసపాడు మండలం రావినుతల జిల్లా పరిషత్ హైస్కూల్ నందు 10th క్లాస్ విద్యార్థులకు ప్రతిభా ప్రోత్సాహక పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా అద్దంకి, కురసపాడు, జైపాంగలూరు, ఇంకొల్లు, బల్లికురవ మండలాల విద్యార్థులు, టీచర్స్ హాజరయ్యారు. ఈ ప్రోత్సాహక పరీక్షలు ఎలగాల సుబ్బారావు స్మారక ప్రతిభ బహుమతులు వారి కుమారుడు గోపీచంద్ ఆధ్వర్యంలో జరిగాయి. ముఖ్య అతిథి డిప్యూటీ డిఈఓ డి గంగాధరరావు మాట్లాడుతూ 7 మండలాలకు విద్యార్థులకు ఎలగాల సుబ్బారావు ప్రాతిపాచాలు నిర్వహించడం చాలా సంతోషమన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషమని ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. మీ హాల్ టికెట్ నెంబర్ కానీ ఇప్పుడు కొంచెం పెరిగారు. అంటే కొన్ని పాఠశాల నుంచి ఇంకొక 2-3 కూడా అదనంగా రావడం జరుగుతూ ఉంది. సో వాళ్ళందరికీ నోట్ చేస్తూ అంటే 2,60,000 రూపాయల ప్రైజులు అన్ని డాక్టర్ గారు సొంత నిధులతో నిర్వహిస్తా ఉన్నారు. క్వశ్చన్ పేపర్ గురించి కూడా మాత్రమే
ఎడగాల సుబ్బారావు స్మారక ప్రతిభ పరీక్షకు సంబంధించి మరి డాక్టర్ గోపీచంద్ గారు మరి 5 మండలాలకి విద్యార్థులకు ఈ ప్రతిభా పోటీ. బాపట్ల మున్సిపాలిటీ పరిధిలోని జీబీసీ రోడ్లో గత నెల రోజులుగా మంచినీటి పైప్ లైన్లు లీక్ అయి నీరు వృధాగా రహదారులపై పోతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రతిసారి తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నప్పటికీ శాశ్వత పరిష్కారం లేదని పాత పైప్ లైన్లను తొలగించి కొత్త పైప్ లైన్ నిర్మించాలని స్థానికులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. గుంటూరులో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు శంకర్ విలాస్ బ్రిడ్జి వెడల్పు చేసే పనులు వేగంగా చక్కగా సాగుతున్నాయని వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లా ఈశ్వర్ అన్నారు. ఈ అభివృద్ధిని ఓర్వలేక కొందరు బురద చల్లే ప్రయత్నం చేయడం తగదని, పెమ్మసానిపై అవగాహన లేకుండా అహం అంటూ మాట్లాడడం అన్యాయమని విమర్శించారు. ఆయన కష్టపడి నిజాయితీగా ఈ స్థాయికి వచ్చారని తెలిపారు. అభివృద్ధి చేసే వారిని విమర్శించే ముందు గత 5 ఏళ్లలో మీ ప్రభుత్వం చేసిన పనులను ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లా ఈశ్వరరావు. అందరికీ నమస్కారం. గుంటూరు పట్టణంలో కేంద్ర మంత్రివర్యులు, గుంటూరు పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వారు అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు ప్రతి నియోజకవర్గాన్ని, ఆ నియోజకవర్గ ప్రజలకు, గుంటూరు పార్లమెంట్ ప్రజలకు అత్యంత అవసరాల నిమిత్తము రోడ్లు కావచ్చు, పారిశుభ్రత కావచ్చు, ఇంకా గ్రామాలను అభివృద్ధి పరుస్తూ మంచి చెరువులు, పార్కులు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి వేల కోట్లు డబ్బులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక నిధులను సాధించి గుంటూరు పట్టణ అభివృద్ధి కొరకు నిరంతరము శ్రమిస్తున్నటువంటి నాయకుడు, మన నాయకుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. అలాంటి నాయకుడు గుంటూరు పట్టణంలో ఎన్నో దశాబ్దాలుగా గుంటూరు ప్రాంత ప్రజల యొక్క ఒక కళ. గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎన్నో దశాబ్దాలుగా మనందరం కూడా ఇక్కడ మంచి బ్రిడ్జి ఉంటే బాగుంటుంది, ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, వాహనాలు వెళ్ళటానికి కూడా సరైనటువంటి వెసులుబాటు కలిగినటువంటి స్థలం లేదు అని అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇది గుంటూరు పట్టణ ప్రజలకు కావచ్చు, నాయకులందరికీ కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి విషయం. మన ఎంపీ గారు బాధ్యతలు చేపట్టినాక ఆయన అనేక ఇబ్బందులు పడి గుంటూరు శబరిమల అయ్యప్ప స్వామిని ఈ సీజన్లో ఇప్పటి వరకు 25 లక్షల మందికి పైగా దర్శించుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఇక్కడికి వస్తున్న భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024లో మొత్తంగా 21 లక్షల మంది అయ్యప్ప దర్శనానికి వచ్చారు. డిసెంబర్ చివరి వరకు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శబరిమలలో నవంబర్ 16న ప్రారంభమైన మండల పూజా మహోత్సవాలు డిసెంబర్ 27న ముగియనున్నాయి.
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు 17వ తేదీ నుంచి సుప్రభాత సేవలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ధనుర్మాసం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా టీటీడీ అధికారులు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 1:23 గంటలకు ధనుర్మాస గడియలు అధికారికంగా ప్రారంభం కానుండటంతో డిసెంబర్ 17న ఉదయం నుంచి చివరి జనవరి 14 వరకు సాధారణ సుప్రభాత సేవా స్థానంలో గోదాదేవి రచించిన తిరుప్పవై 30 పాసురాలతో శ్రీవారిని మేల్కొలుపుతారు. ఈ సాంప్రదాయం వైష్ణవ ఆలయాల్లో ధనుర్మాసంలో ఆనవాయితీగా కొనసాగుతుంది. కాగా ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి బిల్వ పత్రాలతో సహస్ర నామార్చన నిర్వహించనున్నారు. ప్రతిరోజు శ్రీవిల్లి పుత్తూరు చిలుకలతో స్వామివారికి అలంకరణ చేయనున్నారు. ఇక సాధారణ దర్శనాలు, ఇతర అర్జిత సేవలు ఎప్పటికప్పుడు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని టీటీడీ తెలిపింది. భక్తులు తిరుమలకు వెళ్లే ముందు అధికారిక వెబ్సైట్ లేదా యాప్లో స్లాట్ అందుబాటును తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. ఇక ధనుర్మాసంలో విశేష కైంకర్యాలతో శ్రీవారికి మరింత శోభరానుంది. గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. ఈ సమస్యపై ఇప్పటికే పార్లమెంట్లో చర్చ పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అలాగే పలువురు ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో తీవ్రమవుతున్న వాయు కాలుష్య సంక్షోభంపై విచారించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ డిసెంబర్ 17వ తేదీన విచారణకు స్వీకరిస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలియజేసింది. ఇక ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్ మాల్యా బాగ్చి, విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలించింది. దేశీయ మార్కెట్లో బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర 1.37 లక్షలు దాటేసింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల పసిడి ధర 1,37,430కి చేరుకుంది. 22 క్యారెట్ల నాణ్యమైన బంగారం ధర 1,25,850గా ఉంది. కిలో వెండి ధర 1,96,948 పలుకుతుంది. అంతర్జాతీయంగా గాను బంగారం వెండి ధరలు పెరిగిపోతున్నాయి. ఇక ఔన్స్ బంగారం ధర $4,340 పలికింది. ఔన్స్ వెండి ధర $63 పైనే ఉంది. అమెరికా డాలర్ బలహీనపడడం, ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం తదితర కారణాలతో ఈ లోహాల ధరలు పెరుగుతున్నాయని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. జగన్మోహన్ రెడ్డి